Hi guys, welcome to FLM channel. So last year or previous జరిగిన టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఆప్టిట్యూడ్ లో చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బిజినెస్ లేడీ బాట్ 400 bags. She sold 100 of them at a profit of 20% and rest at 20% profit. Find her overall profit percentage అని చెప్పి అడుగుతున్నారు. సో గివెన్ గివెన్ ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 400 బ్యాగ్స్ ఉన్నాయి. 400 బ్యాగ్స్ కి ఈ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ 400 బ్యాగ్స్ వచ్చేసి మనం 400 C అనుకుందాం. దిస్ ఈస్ నథింగ్ బట్ టీసీపీ, టోటల్ కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ 100 బ్యాగ్స్ కి 20% ప్రాఫిట్, నెక్స్ట్ 300 బ్యాగ్స్ కి 10% ప్రాఫిట్. నెక్స్ట్ 100 బ్యాగ్స్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 100 బ్యాగ్స్ కి మనం ఎంత ప్రాఫిట్ వచ్చిందని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ C plus 0.2C, which is nothing but 1.20C. Uh, Total selling price for 100 bags అనుకుంటే, for 100 bags అనుకుంటే 100 into 1.20C is nothing but 120C. దీన్ని మనం ఫస్ట్ టిఎస్పి వన్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 300 బ్యాగ్స్. 300 బ్యాగ్స్ కి కూడా సేమ్ ఇదే ఇదే లాజిక్. సి ప్లస్ 0.10 సి, విచ్ ఇస్ నథింగ్ బట్ 1.10 సి. సో 300 బ్యాగ్స్ కి కాబట్టి 300 ఇంటూ 1.10 సి, విచ్ ఇస్ నథింగ్ బట్ 450 సి. సో టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఈస్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 100 + 300 కి ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 450 వచ్చింది. సో రెండు కంబైన్డ్ గా సో రెండు కంబైన్డ్ గా ఇక్కడ 450 వేసాను. నెక్స్ట్ 450 సి మైనస్ 400 సి ఇస్ నథింగ్ బట్ 50 సి. సో పర్సంటేజ్ చూసుకుందాం. పర్సంటేజ్ చూసుకుంటే 50/400 into 100, which is nothing but 12.5% profit. Next, if a man if man A completes a work in 10 days and man B complete the same work within 15 days, in how many days the same work will complete if they work together? This is the question. So A అనేవాడు 10 days లో కంప్లీట్ చేస్తే, B అనేవాడు 15 days లో కంప్లీట్ చేస్తే A+B ఎంత అని అడుగుతున్నాడు. సో A is equals to 1/10, B is equals to 1/15. సో మనం ఫ్రాక్షన్స్ లో తీసుకుంటున్నాము ఇక్కడ. సో తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా 1/A+B అజ్యూమ్ చేసుకొని ఈ రెండిటికి ఏంటి 1/10 ప్లస్ 1/15. ఎల్సిఎం తీసుకుంటే 3 + 2/30, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/6. సో A+B వచ్చేసి వర్క్ టుగెదర్ చేస్తే 6 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x/y = 3/4 అండ్ అండ్ y z = 8/9 అని అంటున్నాడు. అన్న తర్వాత x/z ఎంత అని అంటున్నాడు. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా x/y, y/y, y/z. సో మనం x/y/z ఫైండ్ అవుట్ చేస్తే 3 8s 24, 8 4s 32 అండ్ 9 4s 36. వీటిని మనం రేషియోస్ తో మనం టూ టేబుల్ తో డివైడ్ చేసుకుంటూ 12 ఇంటూ 16 18. సో 6:8:9 వస్తుంది x/y/z అంటే. సో నెక్స్ట్ x/z వచ్చేసి 6:9 ఆన్సర్. నెక్స్ట్ నంబర్ సిరీస్ లో సింపుల్ ట్రిక్స్ ఉంటాయి అసలు. జీరోతో ఏదైనా స్టార్ట్ అవుతుంది అని అంటే అక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటి అని అంటే n³ +or - n². నెక్స్ట్ n² +or - n.
నెక్స్ట్ ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్, ఈ మూడు ఫార్ములాస్ ని బేస్ చేసుకొని వీడు క్వశ్చన్ ఇస్తాడు. సో మనకి ఇక్కడ 0, 10, 24, నెక్స్ట్ 68, నెక్స్ట్ 120, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో 0 పక్కకు పెట్టేస్తే ఇక్కడ ఏంటొచ్చింది, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 2 10. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 3 క్యూబ్ మైనస్ 3, నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 4, నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 5. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత అని అన్నాడు కదా. సో ఇక్కడ చూస్తే 2, 3, 4, 5. సో నెంబర్ సిరీస్ లో ఎక్కడ మీకు డిఫరెన్షియేషన్ అనేది ఎక్కడ లేదు, ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఏంటి ఎక్కువ లేదు. సో జస్ట్ ఓన్లీ వన్ నెంబర్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6. నీకు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ వచ్చేసి 3 ఉంది. సో 6 క్యూబ్ ఏ నెంబర్ తో చేస్తున్నావో అదే నెంబర్ తో మనం ప్లస్ చేస్తున్నాం. సో ప్లస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లో ప్లస్, నెక్స్ట్ మైనస్, ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్. సో 6 క్యూబ్ ప్లస్ 6, 6 క్యూబ్ వచ్చేసి 216 ప్లస్ 6, విచ్ ఇస్ నథింగ్ బట్ 222. ఆన్సర్ ఈస్ 222. సో నార్మల్గా ఈ టీసీఎస్ ఎన్క్యూటీలో మరీ అంత టఫ్ క్వశ్చన్స్ కాకుండా మరీ ఈజీ కాకుండా మోడరేట్గా ఉంటాయండి క్వశ్చన్స్. సో ఇందులో జనరల్గా వర్బల్ అబిలిటీలో మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, లేదంటే ఇడియమ్స్, ప్యాసేజ్, సెంటెన్సెస్ జంబుల్ చేసి అడగడం, సో ఇలాంటివి అడుగుతారు. సో నార్మల్గా అవి ఎలా ఉంటాయని కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ తోటి మనం చూద్దాం మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్స్ ఏంటి అనేవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఏ గ్రూప్ ఆఫ్ స్పాయిల్డ్ గర్ల్స్ ఫ్రమ్ హై స్కూల్ అరైవ్డ్ ఎట్ రీమాస్ పార్టీ. అంటే గ్రూప్ ఆఫ్ స్పాయిల్డ్ గర్ల్స్ ఫ్రమ్ హై స్కూల్, దీని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే దీని యొక్క సెంటెన్స్ కి ఒకటే వర్డ్ లో మీనింగ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒకవేళ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసి ఉంటే పాజ్ చేసి మీరు కమెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పనీకి ట్రై చేయండి. సో ఎంటరేజ్, ఎంటరేజ్ అంటే ఏంటి అంటే ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఫర్ పర్సన్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషి కోసం పని చేయడం అనేది. స్నాబ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ వల్ల మీ ఫీలింగ్స్ అనేటివి హర్ట్ అవ్వడం కానీ అలా అవ్వడం. పొసే అంటే ఏంటి అంటే ఒక కామన్ ఆక్యుపేషన్ లాగా, ఏదైనా ఆక్యుపేషన్ లాంటిది. రెజాలియా అంటే ఏంటి అంటే రాయల్టీని ఎక్స్ప్రెస్ చేయడం, లేదంటే ఒక మోనార్కిజంని ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇలాంటివి మీనింగ్స్. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్పాయిల్డ్ గర్ల్స్ ఫ్రమ్ హై స్కూల్ అరైవ్డ్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని స్నాబ్ కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇడియమ్స్. ఇడియమ్స్ ఇవి కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ ఇన్ టీసీఎస్. సో ఇక్కడ ద ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ హ్యాస్ ఆల్ ఆఫ్ అస్ స్నోడ్ అండర్. సో ఈ స్నోడ్ అండర్ కి ఇడియం అనేది ఏంటో చెప్పాలి. సో దీనికి ఒకసారి ఇడియమ్స్ అనేటివి ఈజీ వేలో ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ సెంటెన్స్ తో పాటు లాస్ట్ కి యాడ్ చేసేటప్పుడు మీరు ఈ వర్డ్స్ ని అక్కడ యాడ్ చేసి చూడండి. సో అప్పుడు మీకే అర్థమవుతుంది ఏ వర్డ్ అనేది కరెక్ట్ కొంచెం సెట్ అవుతుంది అని. సో ద ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ హ్యాస్ ఆల్ ఆఫ్ అస్ ఫీలింగ్ కోల్డ్. అసలు ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి ఫీలింగ్ కోల్డ్ కి ఏమైనా సిచ్యువేషన్స్ ఇంకా అయిందా, లేదు. సో అలానే ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫీలింగ్ కోల్డ్, డిప్రెస్, క్లూలెస్ అనేటివి ఫైనాన్షియల్ ఇయర్ కి సెట్ అవ్వవు కాబట్టి. సో బిజీ, ద ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ హ్యాస్ ఆల్ ఆఫ్ అస్ బిజీ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇట్ వాస్ డాష్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు అటెండ్ అ జూమ్ మీటింగ్. ఇక్కడ వరకు మీరు స్టాప్ చేసుకోండి. సో ఐ ప్లాన్ ఫర్ ఇట్. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అనేటివి వర్చువల్ గా ఉంది, వర్చువల్ ఎక్స్పీరియన్స్ రియల్ కాదు. సో అట్లాంటప్పుడు ఆ, మనం ఇక్కడ ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలి. సో ష్యూర్లీ, ఒకేషనల్లీ అనేవి అవి ఇట్స్ లైక్ న్యాచురల్ గా అయ్యే ఎక్స్పీరియన్సెస్ కానీ. సో క్వైట్, ఇక్కడ క్వైట్ అనేది ఆ వర్చువల్ ఎక్స్పీరియన్స్ కి సెట్ అవుతుంది కదా. సో అక్కడ ఇట్ వాస్ క్వైట్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు అటెండ్ అ జూమ్ మీటింగ్, సో ఐ ప్లాన్ ఫర్ ఇట్ కేర్ఫుల్లీ. సో ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ ని కానీ, ఇడియమ్స్ ని కానీ, మీనింగ్స్ ని కానీ ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. ఏంటి అంటే
చాలా మంది నన్ను అడుగుతున్నారు లైక్ ఈ మీనింగ్స్ అనేటివి మాకు సరిగ్గా తెలియట్లేదు, ఎగ్జామ్ లో వస్తే ఎలా అని. సో దీనికి మీరు ఇంకా టీసీఎస్ ఎన్క్యూటీకి ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి కండి ప్రిపరేషన్ కి. సో మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ లేదంటే ఏదైనా ఇంగ్లీష్ నావెల్ బుక్స్ కానీ తీసుకొని అందులో మీనింగ్స్ ని ఏమన్నా తెలియకపోతే అండర్లైన్ చేసుకుంటూ డిక్షనరీలో చూస్తూ ఉండండి. సో దానివల్ల మీకు వొకాబులరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ ఛాలెంజ్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు ఒకసారి పాస్ చేసి కరెక్ట్గా చూడండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ అన్నింటినీ ప్యాకెట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నారు. ప్యాకెట్ని ఒక ఏరియా అనుకోండి, దాంట్లో ఉండే ఎలిమెంట్స్ని ఏం అనుకుంటాం. సో ఇక్కడ మన టాస్క్ ఏంటి అంటే ఎంటీ ప్యాకెట్స్ అన్నింటినీ ఏం చేయాలి, పుష్ చేయాలి దేని మీదకి, కన్వేర్ బెల్ట్కి, అంటే మళ్ళీ లాస్ట్కి తీసుకెళ్ళాలి. సో దానికోసము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఎన్ఎన్ఏ ఎలిమెంట్స్ ఒక ఎరేలో ఉన్నాయి. దీంట్లో ఏంటి, ఈ సెట్లో ఏదైతే ఎంటీ ప్యాకెట్స్ ఉన్నాయో ఆ ఎంటీ ప్యాకెట్స్ ఉన్నాయంట. ఈ ఎంటీ ప్యాకెట్స్ని ఎలా రిప్రజెంట్ చేశాడు, జీరోతో రిప్రజెంట్ చేశాడు. సో 3 ఉన్నాయి అన్నాడు కాబట్టి 3 zeros, ఇక్కడ 3 ఉన్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మన రిజల్ట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ కింద ఉంది చూడండి, మన అవుట్పుట్ అనేది ఇలా రావాలి. సో దీనికోసం మనం ఏం చేస్తాము అనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్లిప్స్లో మీకు చూపిస్తాను. మన ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ ఒక ఏరే అని తీసుకున్నాను. మనకి ప్రాబ్లమ్ ఇందాక డిస్కస్ చేసిన ఏరేనే తీసుకున్నాను. తర్వాత దాని యొక్క లెన్స్ తీసుకున్నాను. ఈ 2 ప్రాపర్టీస్. తర్వాత ఒక ఎంటీ కౌంట్ని తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నానంటే నెంబర్ ఆఫ్ ఎంటీ ప్యాకెట్స్ని కౌంట్ చేయడానికి ఫర్ లూప్ అనేది ఒకటి రన్ చేశాను. రన్ చేసి ఏరేలో ఉండే ఎలిమెంట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని కౌంట్ ఇంక్రీస్ చేయమని చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఈ రిజల్ట్ మొత్తాన్ని స్టోర్ చేయడానికి రిజల్ట్ అనే ఒక ఎరే తీసుకున్నాను. రిజల్ట్ ఒక ఎరే తీసుకున్న పొజిషన్ అనేది 0 చేశాను. 0 నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏదైతే నాన్ ఎంటీ ప్యాకెట్స్ ఉన్నాయి, అంటే జీరోస్ కాకుండా ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి ఎరే సెటిల్ చేయడానికి ఒక ఫర్ లూప్ తీసుకొని ఏదైతే ఐ పొజిషన్ నాట్ ఈక్వల్ టు 0 అవుతాయో దాన్ని తీసుకొచ్చి ఎరేలో ఫిట్ చేయి. ఇంకేమున్నాయి, మిగిలిన వాటిని తీసుకొచ్చి ఎరే యొక్క లాస్ట్ పొజిషన్లో సెట్ చేయడానికి ఒకరిని యూజ్ చేసి కౌంట్ని మైనస్ చేయడం వల్ల అంటే వెనక నుంచి మన ఎలిమెంట్స్ అనేవి సెట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ప్రింట్ రిజల్ట్ చేసింది. సో ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ పొజిషన్ అనేది ఫుల్ చేసేసింది. ఫస్ట్ వచ్చేసరికి నాన్ ఎంటీ ఎలిమెంట్స్, తర్వాత ఎంటీ ఎలిమెంట్స్. సో ఇదండి. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా ఒకసారి పాస్ చేసి ఒకసారి చదవండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓవర్ వ్యూ ఇస్తున్నాను. జోసెఫ్ అనే అతను ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడంటే డిజిటల్ లాజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని చదువుతున్నాడు. తన నెక్స్ట్ సెమిస్టర్ కోసం తను ప్రీవియస్ యూనిట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాడు. దాంట్లో ఒక ట్రికీ క్వశ్చన్ అనేది వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటే పుట్గా దాన్ని డెసిమల్ టు బైనరీ రిప్రజెంటేషన్లోకి మార్చాలి. దాని తర్వాత టాగుల్ చేసిన తర్వాత ఏదైతే బిట్స్ వస్తాయో దాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ని ఇంక్లూడ్ చేసి ఆ బిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివ్ ఇంటీజర్ వాల్యూలోకి మళ్ళీ టాగుల్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే పాజిటివ్ ఇంటీజర్గా ఒక 10 ఇచ్చాడు. ఈ 10 ఏం చేస్తున్నామంటే బైనరీలోకి మారుస్తున్నాం. బైనరీ రిప్రజెంటేషన్లోకి మార్చినప్పుడు దీని బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసి 1010 1010ని మనము టాగుల్ ఫంక్షన్ యూస్ చేయడం వల్ల ఇది ఎలా క్రియేట్ అవుతుందంటే 0101 లాగా క్రియేట్ అవుతుంది. ఈ 01ని 01 ఇది బైనరీ వాల్యూ కాబట్టి ఈ బైనరీ వాల్యూని మళ్ళీ డెసిమల్లోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యూ 0101 డెసిమల్ వాల్యూ 5. సో ఇది ఎలా చేస్తామో మనము స్టెప్ బై స్టెప్ ఎక్లిప్స్లోనే చూద్దాం. సో ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఇంట్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఇందాక ఏదైతే మనం ప్రాబ్లం తీసుకున్నారో అదే n ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు టాగుల్ బిట్స్ ఆఫ్ n ఇచ్చాను. ఒక మెథడ్కి ఇన్పుట్గా నేనేమి ఇచ్చాను, మన n అనే దాన్ని ఇచ్చాను. ఇక్కడ ఈ టాగుల్ బిట్స్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. దీనికి ఇంటీజర్ వాల్యూని నేను ఇన్పుట్గా ఇచ్చాను. ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తుందంటే డెసిమల్ వాల్యూని బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. దానికోసం స్ట్రింగ్ బైనరీ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఈక్వల్గా ఇంటీజర్ డాట్ టు బైనరీ స్ట్రింగ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి దానికి ఇన్పుట్గా మన n అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుంది, బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టాగుల్ బిట్స్ ఆఫ్టర్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన టాగుల్ బైనరీని తీసుకెళ్లి స్ట్రింగ్ బిల్డర్కి ఇచ్చాను. ఈ బిల్డర్ తీసుకొని లీడింగ్ వన్ ని ఇనిషియల్గా ఫాల్స్ చేశాను. ఫాల్స్ చేసిన తర్వాత ఒకవేళ ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అయితే ఎన్కౌంటర్ అవుతుంది. సరే పని i0 నుంచి స్టార్ట్ చేసి బైనరీ డాట్ ఈక్వల్ లెస్ దాన్ ఉండేదాకా ఇటరేషన్ అవుతుంది. ఇటరేషన్ అయినప్పుడల్లా ఒక్కొక్కటి పెరుగుతుంది. ఈ కండిషన్ తీసుకొని నాట్ లీడింగ్ వన్ అండ్ బైనరీ డాట్ క్యారెట్ ఐ పొజిషన్ అనేది ఈక్వల్ టు 1 అయినప్పుడు లీడింగ్ 1 అనేది ట్రూ చేస్తాను. లీడింగ్ 1 ట్రూ అయితే లీడింగ్ 1 అయితే ఇక్కడ టాగుల్డ్ బైనరీ ఉందో దాంట్లోకి అపెండ్ చేస్తుంది. ఏమి అపెండ్ చేస్తుంది అంటే బైనరీ డాట్ క్యారెట్ ఐ పొజిషన్ లో 0 కనుక ఉంటే దాన్ని 1 చేస్తుంది, 1 కనుక ఉంటే 0 చేస్తుంది. సో 1010 అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, 0 ఉన్న దగ్గర 1 వస్తుంది, 1 ఉన్న దగ్గర 0 వస్తుంది. తర్వాత స్టెప్ 3లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు బైనరీ వాల్యూని డెసిమల్లో నుంచి బైనరీ వాల్యూలోకి మార్చాము. బైనరీ వాల్యూ నుంచి టాగుల్ చేసాము. ఇప్పుడు టాగుల్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బైనరీలోకి కన్వర్ట్ చేస్తాం.
దానికోసం రిజల్ట్ ఈక్వల్ ఇంటీజర్ డాట్ పాస్ ఇంట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి మన టార్గెట్ బైనరీ దాంట్లోని టు స్ట్రింగ్ అనే దాన్ని తీసుకొని ఇది డెసిమల్ పాయింట్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ వచ్చేసరికి నేను రిజల్ట్ని రిటర్న్ చేస్తాను. ఈ రిటర్న్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఒకసారి సేవ్ చేస్తాం, మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. మన ఆన్సర్ 5 వచ్చింది. సో ఇందాక మనము డిస్కస్ చేసిన ఆన్సర్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ సేమ్. సో ఇలాంటి ఇంకా కోడింగ్ కంటెంట్ కావాలంటే ఫాలో ది FLM.